अथ मंत्रपाठः। सहनां भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము చాందోగ్యోపనిషత్తులో 4వ ప్రపాఠకంలో అంటే 4వ అధ్యాయంలో 16వ ఖండం చెప్పుకున్నాము. ఆ 16వ ఖండంలో యజ్ఞం అనేది 2 విధాలుగా ఉంటుంది. అది మానసికంగా, వాచనికంగా. అలాగే మన జీవనం కూడా 2 విధాలుగా ఉంటుంది, మనసా వాచ కర్మణ అని చెప్పి. కాబట్టి ఈ యజ్ఞాన్ని మనము ఎల్లప్పుడూ విచారపూర్వకంగా చేయాలి, మనసుతోటి వాక్కుతో చేయాలి అని చెప్పుకున్నాము. అప్పుడే మనం బహిర్యజ్ఞాన్ని అంతర్యజ్ఞాన్ని చేయగలుగుతాము. బహిర్ముఖంగా ఏవైతే మనకు ప్రత్యక్షంగా చూస్తున్నామో అలాగే అంతర్ముఖంగా కూడా మన బహిర్యజ్ఞం కర్మలు ఏవైతే మనకు ఏ రకంగా ఉంటాయో అంతర్యజ్ఞం అంటే మనసులో చేసేటువంటి అంతర్ముఖంగా చేసేటువంటి క్రియాకలాపాలు కూడా అన్ని అదే విధంగా ఉంటాయి. మనసు ద్వారా ఆలోచించే విచారించే విధాలు కూడా అదే విధంగా ఉంటాయి. కాబట్టి అదొక అంతర్యజ్ఞం ద్వారా మనం మన యజ్ఞాష్టమి కర్మను నిర్విఘ్నంగా సంపన్నం చేసుకోవాలనే విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. బయట యజ్ఞంలో బ్రహ్మ అనేది యజ్ఞం కర్తగా ఉంటాడని చెప్పుకున్నాం. కానీ వాక్ ద్వారా ఏమి మాట్లాడు అంటే మనం ఒక యజ్ఞం గురించి ప్రస్తావించుకున్నాం. ఒక మహాయజ్ఞం యాగం జరుగుతున్నప్పుడు హోత, అధ్వర్యు, ఉద్గాత, బ్రహ్మ నలుగురు ఉంటారు. నలుగురిలో బ్రహ్మ మాత్రం ఏం మాట్లాడకుండా యజ్ఞానుష్ఠాన కర్మలు చేస్తున్న వాళ్ళని ముగ్గురు ఋత్వికులను గమనిస్తూ ఉంటాడు. యజ్ఞానుష్ఠాన కర్మ సమాప్తమైనప్పుడే మాట్లాడతాడు. ఎప్పుడైతే మధ్యలో మాట్లాడాడో ఆ యజ్ఞానుష్ఠాన కర్మ విఘ్న రూపంగా ఉపస్థితం అవుతుంది, అంటే దోషయుక్తం అవుతుంది. కాబట్టి మాట్లాడకుండా ఉంటాడు. అలాగే మనం జీవనరూప యజ్ఞంలో కూడా ఏ కర్మ ఎలా చేయాలనో మనసా వాచ అదే రకంగా చేయాలి. మనసు ద్వారా ఆలోచించకుండా మనం వాక్కు ద్వారా చేసినట్లయితే అది దోషయుక్తం అవుతుంది అనే విషయాన్ని దృష్టాంత మాధ్యంతో మనకు నిన్న ప్రస్తావించబడింది. అస్తు, ఇందులో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? కాబట్టి మనకు అధ్వర్యు, ఉద్గాత, హోత వీళ్ళ ముగ్గురు వాక్కు ద్వారా పనిచేస్తారు. బ్రహ్మ మాత్రం మనసు ద్వారా పనిచేస్తారు. అంటే ఎవరి పనులు ఏవైతే ఉన్నాయో వారు అదే పనులు చేసినట్లయితే ఆ కర్మ, ఆ యజ్ఞానుష్ఠానం నిర్విఘ్నంగా అవుతుంది. మన జీవన విధానం కూడా అదేవిధంగా సుస్పష్టంగా ఉంటున్న భావాన్ని మనం చూసాం. అస్తు. ఇప్పుడు చూడండి, దీంట్లో ఈ 4వ ప్రపాఠకంలో అంతిమ ఖండము 17వ ఖండము. ఆ 17వ ఖండం ఏంటో చూడండి. ప్రజాపతిర్లోకాన్ అభ్యతపత్ తేషాం తప్యమానానాం రసాన్ ప్రావృహత్ అగ్నిం పృథివ్యాః వాయుం అంతరిక్షం ఆదిత్యం దివః. ప్రజాపతిర్లోకాన్ అభ్యతపత్ తేషాం తప్యమానానాం రసాన్ ప్రావృహత్ అగ్నిం పృథివ్యాః వాయుం అంతరిక్షాత్ ఆదిత్యం దివః. ఇక్కడ ప్రజాపతి అంటే ప్రజాపతి పరమాత్మ. ప్రజాపతి అనేటువంటి అందరికీ ప్రజాయాః పతి ప్రజాపతి, లేదా ప్రజానాం పతి ప్రజాపతి. అందరికీ స్వామి అయినటువంటి పరమాత్మ ఏదైతే ఉన్నదో పృథివీ, అంతరిక్ష, ద్యు ఈ 3 లోకాలను తప్పింపజేశామట. ప్రజాపతి లోకాన్ అంటే పృథ్వీలోకము, అంతరిక్ష లోకము, ద్యులోకము. ప్రజాపతి లోకాన్ అభ్యతపది ఇక్కడ తప్పింపజేశాడు అనమాట. పరమాత్మ ఈ లోకాలను తప్పింపజేశాడనమాట. ఆ తప్పింపజేసినప్పుడు ఏమైంది? తప్యమానానాం, అలా తప్పింపజేసినప్పుడు
వాటి నుంచి రసాన్ ప్రావృహత్ అంటే అలా తప్పింప చేసిన తర్వాత దాంట్లో ఒక రసయుక్తమైనటువంటి తత్వం ఉత్పన్నమైంది అన్నమాట. అభ్యతపడు ఆ లోకాన్ని తప్పింపజేసి అందులో ఒక సారవంతమైన రసయుక్తమైనటువంటి తత్వం ఉత్పన్నమైందన్నమాట. ఆ సారాన్ని అందుకే ఇక్కడ తప్యమానానం తప్పింపజేసినటువంటి 3 లోకాలు ఏవైతే ఉన్నాయో ఏవి పృథ్వీలోకము, అంతరిక్ష లోకం, ద్విలోకం 3 లోకాలు తప్పింపజేస్తే ఉత్పన్నమంటే రసాన్ ప్రావృహత్ అంటే వాటిని రసాన్ని పిండారు అంటే అందులో తత్వాన్ని బయటికి తీసేదన్నమాట 3 లోకాల నుంచి. ఏంటంటే అగ్నిం పృథివ్యాహ పృథివీ నుంచి అగ్నిని, వాయుం అంతరిక్షం నుంచి, ఆదిత్యం ద్విలోకం నుంచి. అంటే ఈ వీటిని తప్పింపజేసినప్పుడు మనకు పృథివీలో నుంచి మనకు అగ్ని ఉత్పన్నమైంది, అంతరిక్షం నుంచి వాయు ఉత్పన్నమైంది, సూర్యుని నుంచి ద్విలోకం ఉత్పన్నమైందన్నమాట. సూర్యుని ద్విలోకం నుంచి మనం ఉత్పన్నం చేసామట. ఎందుకంటే ఈ భూమి మీద కూడా మనకు ఈ అగ్ని అనేది, వాయువు అనేది, ఈ సూర్యుడు అత్యంత ప్రధానమైనటువంటి అంశాలు అనమాట. వీటి ద్వారా మనకు ఈ బ్రహ్మాండం అంతా గతిశీలంగా ఉంటుందన్నమాట. కాబట్టి వీటిని తప్పింప చేయడం వలన రసాన్ ప్రావృత కొన్ని తత్వాలు ఉత్పన్నమయ్యాయి. ఏమిటంటే ఆ తత్వాలు పృథివ్యాహ అగ్నిం పృథివ్యాహ వాయుం అంతరిక్షాత్ ఆదిత్యం ద్విలోకం నుంచి ఆదిత్యుని ఈ 3 తత్వాలను మనం ఉత్పన్నం చేసుకున్నామని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఉల్లేఖించబడినాడు. కాబట్టి ప్రజాపతి పరమాత్మ ఏం చేశాడు, ఈ లోకాలను తప్పింపజేసి పృథివీ, అగ్ని, ఆదిత్య ఈ 3 తత్వాలను ఉత్పన్నం చేయగలిగాడు అన్నమాట. అది ఇక్కడ భాష. ప్రజాపతిని లోకంకో లక్ష్య బనాకర్ లోకాన్ని లక్ష్యంగా పెట్టుకొని ధ్యాన రూప్ తప్ కియా అంటే ధ్యానం ద్వారా తప్పింప చేశాడనమాట. ఉన్ తప్ కియే జాతే హుయే లోకం సే ఉస్నే రస్ నికాలే ఆ తప్పింపజేసిన లోకాల నుంచి ఒక రసాన్ని తత్వాన్ని తీశాడనమాట. ఏంటివంటే పృథివీసే అగ్ని పృథివీ నుంచి అగ్నిని ఉత్పన్నం చేశాడు, అంతరిక్షం చేత వాయువును, ద్విలోకం చేత ఆదిత్యుడు అంటే సూర్యుని ఉత్పన్నం చేశాడు అంటే సృష్టించాడు, ఆ రకంగా నిర్మించాడని తాత్పర్యం అనమాట. అది ఈ మొదటి మంత్రాంశంలో ఇవ్వబడింది. తర్వాత ఏం జరిగింది చూడండి. స ఏతాన్ తిస్రో దేవత అభ్యతపత్ తాసాం తప్యమానానాం రసాన్ ప్రావృహత్ అగ్నే రిచో వాయుర్ యజుంసి సామాన్యాత్ వాయు యజుంసి సామాని ఆదిత్యాత్. తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే ఆ ప్రజాపతి ద్వారానే సహ అంటే ఇక్కడ ప్రజాపతి ఏతాహ తిస్రో దేవతాహ అంటే ఈ 3 దేవతలను తప్పింప చేశాడంట. ఏతాహ తిస్రో దేవతాహ తప్పింప చేశామంట. ఆ తప్పింప చేసినప్పుడు ఏమో ఉందంటే అది మళ్ళీ చాలా చెప్తున్నాడు. తాసాం తప్యమానానం అవి తప్పింప చేయడం వలన వాటి ద్వారా అంటే 3 దేవతలు తప్పింప చేయడం అంటే ఏంటి, అగ్ని, వాయు, ఆదిత్యుని ఈ 3 దేవతలు తప్పింప చేయడం ఏమైందంటే తాసాం తప్యమానానం ఆ దేవతల నుంచి రసాన్ ప్రావృహత్ మళ్ళీ ఆ 3 తత్వాలను ఉత్పన్నం చేశారు, 3 తత్వాన్ని నిర్మించగలిగారు అనమాట. ఏంటివంటే అగ్నేహి రిచ అగ్ని మనం 3 తత్వాలు ముందు ఏం చెప్పుకున్న ప్రజాపతి 3 లోకాల నుంచి 3 తత్వాలను ఉత్పన్నం చేశాడు, సృష్టించాడు, నిర్మించాడు అనమాట. మళ్ళీ వాటిని తప్పింపజేస్తే ఏమైపోయిందంటే అగ్ని నుంచి ఏం ఉత్పన్నమైందంటే అగ్నేహి రిచ అంటే ఋగ్వేదం యొక్క మంత్రాలను, వాయు చేత యజుంసి యజుర్వేదం యొక్క మంత్రాలను, సామవేద మంత్రాలను, ఆదిత్య సామాని అంటే ఆదిత్య నుంచి సామవేద మంత్రాలను ఇక్కడ నిర్మించారన్నమాట. వాటిని తప్పింపజేస్తే ఈ రకంగా మనకు వేద మంత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ 4 వేదాల యొక్క తత్వం మనకు ఉత్పన్నమైందన్నమాట. అంటే పరమాత్మ ఆ రకంగా క్రమంగా ఒక వ్యవస్థితంగా ఈ రకంగా తీసుకొచ్చాను. అంటే 4 వేదాలను ఇక్కడ తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ అథర్వవేదం అనేది ఇవ్వలేదు, అది 3 వేదాల అంతర్గతంలో అన్ని మంత్రాలు చెప్పబడతాయి కాబట్టి అది 3 ముఖ్యంగా తీసుకొని చెప్పబడ్డాయి అన్నమాట. అందుకే ఇక్కడ తిస్రో దేవతాహ అభ్యతపత్ ఈ పైన చెప్పినటువంటి అగ్ని, వాయు, ఆదిత్యుని 3 దేవతలు ఎవరైతే ఉన్నారో వాటిని మళ్ళీ తప్పింపజేస్తే తాసాం తప్యమానానం అవి తప్పింప చేయడం ద్వారా వాటిని ధ్యాన రూపి క్రియ ద్వారా తప్పింప చేయడం ద్వారా ఏమైందంటే రసాన్ ప్రావృహత్ అవి కూడా
వాటి నుంచి మూడు తత్వాలు ఉత్పన్నమయ్యాయి, మూడు తత్వాలు నిర్మించగలిగారు. ఏంటివంటే అగ్నేహి రిచు, అగ్ని నుంచి, అగ్ని మహాభూతం నుంచి, అగ్ని దేవత నుంచి ఋగ్వేదం యొక్క మంత్రాలను, వాయు యజుంసి యజుర్వేదం యొక్క మంత్రాలను, ఆదిత్యాత్ సామాని సామవేద మంత్రాలను నిర్మించగలిగేదన్నమాట. అదే ఈ విషయాన్ని ఇక్కడ అభివ్యక్తం చేశారు. फिर उसने इन 3 देवताओं को लक्ष्य करके तप किया, మూడు దేవతలను లక్ష్యంగా పెట్టుకొని తప్పింపజేశారు. ఉన్ తప్ కియే జాతే హుయే దేవతాओं से उसने रस निकाले, వాటి నుంచి రసాన్ని నిర్మించినప్పుడు ఏమైందంటే అగ్నిసే రిక్, వాయుసే యజుహు, ఆదిత్య నుంచి సామవేదం యొక్క మంత్రాలు గ్రహింపబడ్డాయి, సృష్టించబడ్డాయి, నిర్మించబడ్డాయి అనేది మనం రెండో అంశం ద్వారా చూస్తున్నాం. చూడు, అలా చేసిన తర్వాత మళ్ళీ మూడో అంశంలో ఏం చెప్తున్నారంటే స ఏతాహ త్రయం విద్యాం అభ్యతపత్ తస్యాహ తప్యమానాయాహ రసాన్ ప్రావృహత్ భూరి భూః ఇతి ఋగ్భ్యః, భూరితి ఋగ్భ్యః, భువరితి యజుర్భ్యః, స్వరితి సామభ్యః. మనం ముందుగా లోకాలను తప్పింపజేస్తే పృథివీ, అగ్ని, వాయు ఇవి ఉత్పన్నమయ్యాయి. మళ్ళీ ఈ మూడు దేవతలు తప్పింపజేసినప్పుడు ఏమయ్యాయి? వాటి నుంచి ఋగ్వేదం, యజుర్వేదము, సామవేద మంత్రాలు ఉత్పన్నమయ్యాయి అని చెప్పినాం. ఇప్పుడు మళ్ళీ వీటిని తప్పింపజేస్తే ఏమవుతుందంటే అది చెప్తున్నామట. ఆ ప్రజాపతి ఏం చేశాడంటే సహ ఏతాహ త్రయీ విద్యాం అభ్యతపత్, ఈ మూడు విద్యలను అంటే ఋగ్వేదం యొక్క మంత్రాలను, యజుర్వేదం యొక్క మంత్రాలను, సామవేద మంత్రానికి త్రయీ విద్య అని చెప్పిన ఇక్కడ. ఏతాం త్రయీ విద్యాం అభ్యతపత్, ఈ మూడు విద్యలను తప్పింప చేసినప్పుడు అభ్యతపత్ తస్యాహ తప్యమానాయ, వాటిని మూడు తప్పింప చేయడం వల్ల రసాన్ ప్రావృహత్, ఇవి కూడా మూడు తత్వాలు ఉత్పన్నమయ్యాయి. అవి ఏంటంటే భూ ఇది ఋగ్భ్యో, ఋగ్వేదం నుంచి మంత్రాల నుంచి భూ అనే తత్వం ఉత్పన్నమైంది. అలాగే భువరితి యజుర్భ్య, యజుర్వేదం యొక్క మంత్రాల నుంచి భువరలోకం ఉత్పన్నమైంది. స్వరితి సామభ్య, సామవేదం నుంచి స్వరలోకం ఉత్పన్నం. ఈ మూడు లోకాలు ఉత్పన్నం. మూడు వ్యాహృతులు అంటామట. భూహు, భువః, స్వః అని చెప్పి. భూ అంటే ఆ పరమేశ్వరుని యొక్క తత్వాల గురించి చెప్పబడ్డాయి. ఇప్పుడు మనం సామాన్యంగా మూడు వ్యాహృతులకు భిన్న భిన్నంగా చెప్పుకుంటామట. కాబట్టి ఇక్కడ భూలోకము, భువరలోకము, స్వరలోకం అని చెప్పుకుంటాం. అంటే పరమాత్మనే అందరికి రక్షకుడు, అందరికి సుఖాన్ని ఇచ్చేవాడు, అందరికి దుఃఖాన్ని దూరం చేసేటువంటి వాడు. ఆ పరమాత్మ సుఖ స్వరూపుడు. అంటే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికే ఈ మూడు వ్యాహృతుల యొక్క తత్వాన్ని మనకు, అంటే దీని మీద మనం కేంద్రీకృతం అయిపోయి వీటి యొక్క తత్వాన్ని మనం విచారించినట్లయితే, ధ్యానమగ్నమైనట్లయితే ఆ పరమాత్మ యొక్క స్వరూపం మనం దర్శించుకోవచ్చు, పరమాత్మ యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవచ్చు అనే భావంతో ఇక్కడ ఈ రకంగా క్రమంగా తీసుకొని వచ్చి ఇక్కడ ప్రస్తావించదన్నమాట. అందుకే మొత్తానికి ఈ మూడు వేదాల త్రయ విద్యలో తప్పింపజేసినప్పుడు మనకు భూహు, భువః, స్వః అని చెప్పి మూడు వేదాల నుంచి మూడు తత్వాలు ఇక్కడ ఉత్పన్నమయ్యాయి. అవి ఇక్కడ చెప్పారు. ఉస్నే ఇస్ త్రయీ విద్యకు లక్ష్య కరికే తప్కియా, ఈ మూడు విద్యను ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం విద్యను తప్పింపజేసినప్పుడు ఆ తప్పింప చేయడం ద్వారా ఆ విద్య చేత, ఋగ్వేదం రూపి విద్య చేత, యజుర్వేదం రూపి విద్య చేత, సామవేద విద్య చేత ఏం ఉత్పన్నమయ్యాయి అంటే ऋग्वेदम से भूहु, यजु से भुवः और साम से स्वः, इन रसों को ग्रहण किया गया. వీడి రసాలను, వీటి యొక్క తత్వాన్ని, వీటి యొక్క సారాంశాన్ని ఉత్పन्न చేయగలిగారు, ఉత్పन्न చేశారు ఇక్కడ పరమపిత పరమాత్మనే అనేది ఇక్కడ ఈ మూడవ అంశంలో ప్రస్తావించబడింది. ఈ మూడు వ్యాహృతులు అన్నమాట. ఈ మూడు వ్యాహృతుల గురించి మనం ప్రస్తావిస్తుంది. అది ఏ రకంగా తీసుకున్నా చెప్తాం. చూడండి, ఇక్కడ వీటిని ఏమని చెప్పి భూహు, భువః, స్వః అనేది ఈ మూడు వ్యాహృతులు ఇవన్నీ ఉత్పన్నం చేసుకున్నాం. తర్వాత నాలుగో అంశం చూడండి. తద్ యది రిక్తో రిష్యేత్ భూః స్వాహ ఇతి గార్హపత్యేః జుహుయాత్ రిచాం ఏవ తద్ రసేన రిచాం వీర్యేణ రిచాం యజ్ఞస్య విరిష్టం సందదాతి. తద్ యది రిక్తో రిష్యేత్ భూః స్వాహ ఇతి గార్హపత్యే జుహుయాత్ రిచామేవ తద్ రసేన రిచాం వీర్యేణ రిచాం యజ్ఞస్య విరిష్టం సందదాతి.
ఇక్కడ మళ్ళీ ఏమంటున్నా అంటే ఒకవేళ ఋగ్వేదంలో ఉండే మంత్రాలను మనం దోషయుక్తం చేసినప్పుడు, అశుద్ధి చెప్పినప్పుడు ఆ దోషానికి ప్రాయశ్చిత్తంగా ఏం చేయాలనేది చెప్తున్నమాట. ఇది ఋగ్వేదం యొక్క పాఠంలో ఏదైనా అశుద్ధి చెప్పినప్పుడు, దోషయుక్తంగా ఉచ్చరించినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి? గార్హపత్య అగ్నిలో భూహు అని చెప్పి స్వాహాకారం చేత మనము ప్రాయశ్చిత్త మంత్రాన్ని ఇవ్వాలన్నమాట, ఆహుతి ఇవ్వాలన్నమాట. అంటే మనం చేసిన దోషానికి అది ప్రాయశ్చిత్తం అవుతుంది అన్నమాట. అందుకే భువః భూహు స్వాహ అని చెప్పి ఆహుతి ఇస్తామట. అంటే ఈ రకంగా భూహు అనే వ్యాహృతిని మనం ఋగ్వేదం యొక్క రసం కాబట్టి, ఇది ఋగ్వేదం నుంచి భూ అనే రసాన్ని ఉత్పత్తి చేశాం కాబట్టి ఆ యుక్తమైనటువంటి ఈ వ్యాహృతిని మనం ఇచ్చినట్లయితే అది మనకు ఆ దోష పూర్తి అవుతుందన్నమాట. అంటే ఇక్కడ తద్ యత్కృతో ఋషి అంటే దోషమా మహోదయ? ఇక్కడ దోషం ఋషి అంటే దోషమా? ఋషి తృతి దోషం, ఋష్యేతని తృతి. తద్ ఒకవేళ తద్ యది రిక్తో రిష్యేత్, రిక్తో అంటే ఋగ్వేదం యొక్క మంత్ర రిచా సంబంధి ఋగ్వేదం యొక్క సంబంధించి రిష్యేత్ తృతి అంటే దోషయుక్తం అయినప్పుడు, రిష్యేత్ అంటే పొరపాటు అయినప్పుడు భూహు స్వాహ ఇది ఈ మంత్రం చేత మనం గార్హపత్య అగ్ని, మనకు అగ్నులు పంచాగ్నులు చెప్పిన కదా, అందులో గార్హపత్య అగ్నిలో మనం ఆహుతి ఇవ్వాలి. గార్హపత్యే అగ్నిలో జుహ్యాత్ హవనం చేయాలి అంటే ఆహుతి ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ రకం ప్రస్తావించబడింది. రిచాం ఏవ ఆ ఋగ్వేదం యొక్క మంత్రాల్లోనే తద్ రసేన అంటే ఎందుకంటే ఋగ్వేదం యొక్క మంత్రాలు ఉత్పన్నమైన రసం భూ కదా, ఆ భూకి ఆ శక్తి ఉంటుందన్నమాట, ఆ దోషాన్ని పూరించే శక్తి ఉంటుందన్నమాట. అందుకే రిచాం ఏవ తద్ రసేన ఆ రసం చేత, రిచామ్యేవ వీర్యేన అంటే ఓజము బలము చేత, రిచామ్యేవ ఆ యజ్ఞానికి విరిష్టం అంటే క్షతి పూర్తి చేస్తున్నామట. విరిష్టం అంటే క్షతి, ఆ త్రుటికి క్షతి పూర్తి చేస్తున్నామట. సందదాతి అంటే అది క్షతి పూర్తి చేసి దానికి మళ్ళీ ఫలంతో యుక్తం చేస్తున్నామట. అది ఫలంతో యుక్తం చేస్తుంది అంటే ఫలంతో పూజిస్తుంది అని తాత్పర్యం ఇక్కడ. సందదాతి యజ్ఞం యొక్క విరిష్టం ఆ క్షతిని, ఆ త్రుటిని సందదాతి దానికి క్షతిపూర్తి చేసి దానికి ప్రాయశ్చిత్తం ద్వారా మనకు మన సంపూర్ణ ఫలాన్ని అందజేస్తుంది అనే భావంతో ఇక్కడ మనకు ఈ విషయం ప్రస్తావించబడింది. కాబట్టి మనం ఏం చేయాలి? ఎప్పుడు ఋగ్వేదం యొక్క మంత్రాల్లో త్రుటి దోషం కలిగినప్పుడు మనం భూహు అనే వ్యాహృతి స్వాహాకారంతో గార్హపత్య అగ్నిలో మనం ఆహుతి ప్రదానం చేయాలి. అప్పుడు అది రసయుక్తమైనటువంటి భూహు వ్యాహృతి అయితే ఉందో రసం చేత, ఓజస్సు బలం చేత మళ్ళీ అది ఆ కార్యం నిర్విఘ్నం చేసి సంపన్నం చేసి నీకు ఆ కర్మతోటి, ఆ కర్మ యొక్క ఫలంతో అది నిన్ను కలుపుతుంది, ఆ ఫలంతో నీకు జోడిస్తుంది. అందుకే యజ్ఞస్య విరిష్టం సందదాతి, దాంతో ఆ యజ్ఞాష్ట కర్మకు పురిస్తున్నామట. దోషాన్ని ప్రాయశ్చిత్తాన్ని దూరం చేసి అది ఫలంతో యుక్తం చేస్తుంది అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. ఇప్పుడు ఒక ఋగ్వేదంలో చెప్పుకున్నాం. అందుకే తద్ రిక్తో రిష్యేత్ భూ స్వాహ ఇది గార్హపత్యే జుహుయాత్ రిచామేవ తద్ రసేన, ఆ రిచనే రసంతో యుక్తమై, రిచామే వీర్యం, వీర్యం అంటే ఓజస్సు బలంతో తేయంతో యుక్తమై, యజ్ఞస్సు విరిష్ట ఆ యజ్ఞం యొక్క దోషాన్ని త్రుటిని దూరం చేసి సందదాత అది కలుపుతుంది అని చెప్పి ఇక్కడ చూశాను అనమాట. ఉస్ యజ్ఞమే ఏది రిక్సే సంబంధ్ సే క్షతు హో, ఋగ్వేదం యొక్క సంబంధించిన మంత్రాలతోటి దోషం అయినప్పుడు భూహు స్వాహ ఐసా కేకర్ అలా చెప్పి గార్హపత్య అగ్ని में हवन करे, గార్హపత్య అగ్ని హవనం చేయాలి. ఇసీ ప్రకారం బహు రిచావంకే రససే, రిచా అంటే ఋగ్వేదం యొక్క మంత్రం యొక్క రసాల చేత అంటే ఆ తత్వం చేత, రిచావంకి వీర్యం ద్వారా ఆ రిచంలో ఉండేటువంటి ఓజస్సు బలం ద్వారా రిక్ సంబంధి యజ్ఞకి క్షతికి పూర్తి చేస్తుంది. ఆ ఋగ్వేదం సంబంధి యజ్ఞం యొక్క మంత్రాన్ని మనం త్రుటి చేశాం కదా, దోషం చేశారా, అదని క్షతి పూర్తి చేస్తున్నాడు. ఇది ఈ భూహు అనే వ్యాహృతి అనమాట. తర్వాత ఫలంతో యుక్తం చేస్తుంది అని చెప్పి ఆ యజ్ఞకి క్షతికి పూర్తి కర్తా హై, ఆ యజ్ఞం యొక్క క్షతిని పూరిస్తుంది అని చెప్పి ఈ మంత్రంలో చెప్పబడింది. అలాగే స యది యజిష్టో రిష్యేత్ భువః స్వాహ ఇది దక్షిణాగ్నౌ జుహుయాత్ యజుషాం ఏవ తద్రసేన యజుషాం వీర్యేన
యజుషాం యజ్ఞస్య విరిష్టం సందదాతి. పైన చెప్పిన విధంగా అక్కడ ఋగ్వేదం యొక్క మంత్రాన్ని దోషపూర్ణం చెప్పినప్పుడు అక్కడ భూహు అనే భూహు స్వాహ అని చెప్పి స్వాహాకారం చేత మనము ఆహుతి ప్రదానం చేస్తాం. ఎక్కడ గార్హపత్య అగ్నిలో. ఇక్కడ ఒకవేళ యజుర్వేదం యొక్క మంత్రాల్లో దోషం చెప్పినప్పుడు, దోషపాఠం చెప్పినప్పుడు అక్కడ దక్షిణాగ్నిలో, అక్కడ గార్హపత్య అగ్ని, ఇక్కడ దక్షిణాగ్నిలో భువః స్వాహ అని చెప్పి అక్కడ ఆహుతి ప్రదానం చేయాలి, అగ్నిలో సమర్పించాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది? జుషామేవ తద్రసేన యజుషాం వీర్యేన యజుషాం యజ్ఞస్య విరిష్టం సందదాతి. అదే ఆ యజుర్వేదం యొక్క మంత్రాల్లో నుంచి ఉత్పన్న తత్వం రసం ఏదైతే ఉందో దాంట్లో ఉండేటువంటి వీర్యం, బలం, ఓజస్సు ఏవైతే ఉన్నాయో ఆ యజ్ఞం ద్వారా కలిగినట్టు యజుర్వేదం యొక్క మంత్రాల్లో జరిగిన త్రుటిని, దోషాన్ని పూరించి నీకు మళ్ళా ఫలయుక్త కర్మతో నిన్ను యుక్తం చేస్తుంది. అందుకే యజ్ఞస్య విరిష్టం సందదాతి. యజ్ఞం ద్వారా ఏదైతే విరిష్టం అంటే ఇష్టమైనటువంటిది, దోషపూరితమైనటువంటి క్షతిని అది సందదాతి మళ్ళీ పూరిస్తుంది. ఎప్పుడు? భువః స్వాహ అని చెప్పి ప్రాయశ్చిత్త మంత్రాన్ని దాంట్లో ఆహుతి ప్రదానం చేసినప్పుడు ఆ యజ్ఞాష్ట కర్మ యొక్క ఫలితాన్ని నీకు మళ్ళీ యుక్తం చేస్తుంది, ఫలంతో యుక్తం చేస్తుంది అని చెప్పి ఇక్కడ ఈ 5వ మంత్రంలో కూడా ఈ రకంగా యజుర్వేదంలో దోషం చేసినప్పుడు దక్షిణాగ్నిలో మనం ఆహుతి ఇవ్వాలి. మన ప్రాయంగా దాదాపుగా ఏదైనా ఒక దోషం జరిగిందంటే దానికి ప్రతి ఒక్క సమస్య సమాధానం ఏదో ఒకటి ఉంటుందండి. అలాగే మనం ప్రాయశ్చిత్త మంత్రాలు ఉంటాయన్నమాట. ఏం తప్పు చేసినా, ఎక్కువ చేసినా, తక్కువ చేసినా దానికి మనం శిష్టకృతి ఆహుతి ఇస్తూ ఉంటాం అనమాట యజ్ఞానుష్ఠాన కర్మలో. అలాగా ఇక్కడ కూడా ఏదైనా పెద్ద పెద్ద యాగాల్లో దక్షిణాగ్నిలో అలాగే గార్హపత్య అగ్నిలో మనం ఆహుతి ఇచ్చినట్లయితే ఆ దోషం యొక్క క్షతి అయితే అది పూజించబడుతుంది అనేది ఇక్కడ మనం చూసాం. నెక్స్ట్ చూడండి. అలాగే ఇప్పుడు సామవేదం గురించి చెప్తున్నామట. అథ యది సామతో ఉదిశ్యేత్ స్వహ స్వాహ ఇది ఆహవనీయే జుహుయాత్ సామ్నామేవ తద్రసేన సామ్నాం వీర్యేన సామ్నాం యజ్ఞస్య విరిష్టం సందదాతి. ఇక్కడ పైన చెప్పిన విధంగా సేమ్ ఇక్కడ ఒకవేళ సామవేదం యొక్క పాఠంలో ఉదిశ్యేత్ త్రుటి చేసినప్పుడు, దోషం చేసినప్పుడు భూహు భువః స్వహ అని చెప్పిన కదా, 3వ స్వహ వ్యాహుతిని మన ఆహుతిని ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలంటే ఆహవనీయే అగ్నిలో. 3వ అగ్నికి గార్హపత్య అగ్ని, దక్షిణాగ్ని. 3వ అగ్ని అంటే ఇక్కడ ఆహవనీయ అగ్నిలో మనం అది ఆహుతి ప్రదానం చేయాలి అనేది ఇక్కడ ప్రస్తావించబడింది. ఎందుకంటే సామ్నాం ఏవ తద్రసేన సామ్నాం వీర్యేన సామ్నాం యజ్ఞస్య విరిష్టం. ఎందుకంటే ఆ సామవేదం యొక్క మంత్రం ద్వారా ఉత్పన్నమైన రసం ఏదైతే, రసయుక్తమైన తత్వం ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి ఓజస్సు, వీర్యము తత్వం ఏదైతే ఉందో, ఓజము, బలం తత్వం ఏదైతే ఉందో అది ఆ సామవేదం యొక్క మంత్రాల ద్వారానే అది క్షతిపూర్తి చేసి నీకు ఫలంతో యుక్తం చేస్తుంది. అందుకే యజ్ఞస్య విరిష్టం, యజ్ఞం ద్వారా ఏదైతే మనకి దోషపూరితమైన పాఠం ఏదైందో అది విరిష్టాన్ని సందదాతి మళ్ళా కలుపుతుంది, యుక్తం చేస్తుంది అని చెప్పి ఇక్కడ ఒకవేళ సామవేదం యొక్క పాఠంలో దోషయుక్తమైన, త్రుటియుక్తమైన దోషం జరిగినప్పుడు అక్కడ మనం ఆహవనీయ అగ్నిలో మనం ఆహుతి ఇవ్వాలి అనేది ఇక్కడ మనం చూసాం అనమాట. और यदि साम के संबंध से क्षत हो, దోషం జరిగినప్పుడు స్వాహ అని చెప్పి ఆహుతి ప్రదానం చేయాలి. ఐసా కేకల అరకం చెప్పి మంత్రాన్ని ఆహవనీయ అగ్నిలో హవనం చేయాలి, అక్కడ ఆహుతి ఇవ్వాలి. ఈ రకంగా इस प्रकार वह साम के रस से साम के वीर्य द्वारा, साम యొక్క రసం ద్వారా, సామ యొక్క వీర్యం ద్వారా అంటే ఓజస్సు బలం ద్వారా యజ్ఞకే సామ సంబంధి క్షతికు, యజ్ఞ యొక్క సామ సంబంధి దోషం, త్రుటి ఏ జరిగిందో అది పూరింపజేస్తుంది అని చెప్పి ఈ మంత్రం ద్వారా మనం చూసాం అనమాట. అంటే అదే మంత్రాల ద్వారా మనం క్షతిపూర్తి ద్వారా మనం వాటిని ఆ కర్మ యొక్క ఫలితాన్ని మళ్ళీ పూరింపజేసుకోవచ్చు అనే విషయాన్ని ఈ 6వ మంత్రంలో కూడా చూసాం. అస్తు అలా చెప్పిన తర్వాత చూడండి. తద్యథ మళ్ళీ ఏం చెప్తున్నా అంటే తద్యథ లవణే సువర్ణం సందద్యాత్ సువర్ణే రజతం రజతేన త్రపునా శేషం శేషేణ లోహం లోహేన దారు చర్మణ అని చెప్పి ఇక్కడ మళ్ళీ ఈ రకంగా ప్రస్తావించబడింది. అంటే ఏ రకంగా అయితే ఇక్కడ 3 మంత్రాల్లో మనం 3 వ్యాహుతులు మనం స్వాహాకారంతో మనం దోషపూర్తిని మనం
నివారించుకున్నాం అనమాట. ఇక్కడ ఈ విషయంలో మళ్ళీ ఏ రకంగా అయితే ఆ లవణం ద్వారా సువర్ణం చేత చాందిని, చాంది చేత త్రపు అనేది ఇక్కడ మనకు రాంగా అంటే రంగా ఒక ధాతు విశేషం అంట. త్రపు చేత శీసమును శీసం చేతనే లోహం చేత, అలాగే దారును చర్మం చేత ఇక్కడ మనకు యుక్తం చేయాలి అని చెప్పుకున్నాం. జీ మధ్య ఎవరు అడుగుతున్నారు? దారు అంటే కొయ్యే కదండి, చెక్క కట్టె. చెక్క లకడి, ఒక కథ విశేషం యొక్క చెక్క మనం తీసుకోవాలి. స్తూపం లాంటిది, స్తంభం లాంటిది, స్తూపం ఏదైనా తీసుకోవచ్చు మనం. ఏ రకంగా అయితే మనం లవణం ద్వారా అంటే మనం వీటి ద్వారా మనం కలుపుతామంట. వీటిని అన్నిటిని కూడా ఇప్పుడు ఏదైనా లవణం ద్వారా ఇక్కడ లవణం అంటే మనకు ఒక రసాయనిక తత్వం తీసుకోవాలన్నమాట. అంటే మనకు బంగారాన్ని జోడించేది ఒక తత్వం ఉంటుందన్నమాట. దాన్ని ఏది పడితే మరి జోడించలేమంట. లవణం అంటే సామాన్య అర్థం తీసుకోవచ్చు. ఒక రసాయనికమైనటువంటి ఉప్పు ద్వారా టాంక ఆది చేత సువర్ణాన్ని మనం కలుపుకుంటామట, దాన్ని జోడిస్తామట. ఒక రసాయనిక విశేష ప్రక్రియ జరుగుతుందన్నమాట. దాని ద్వారా మనకు వాటిని జోడిస్తామన్నమాట. అలాగే రజతాన్ని కూడా అలాగే రజతం చేతనే మనం జోడిస్తాము. అదే త్రపు రంగా అంటే దాని రంగా అనే ధాతు విశేషం ద్వారా జోడిస్తాము. శీసం కూడా శీసం ద్వారానే జోడిస్తాము. లోహాన్ని లోహం చేత జోడిస్తాం. అది జోడించడానికి ఒక ప్రక్రియ విధానం ఉంటుంది. జోడించడానికి మనం ఎలా పడితే అలా జోడించలేమట. అలాగే దాదును కూడా చర్మం ద్వారా జోడిస్తామట. చర్మన అంటే చెమటం చేతనే మనకు జోడిస్తామట. జోడించడానికి ఒక ప్రక్రియ విశేషం ద్వారా దాన్ని అలా కలుపుతామని చెప్పి ఇక్కడ సంకేత రూపంలో ప్రస్తావించబడింది. ఇదే రకంగా ఇలా మనం జోడించిన తర్వాత ఇదే రకంగా వాటిని దృష్టాంతం తీసుకొని మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఏవం ఏషాం లోకానాం ఆసాం దేవతానాం ఏవం ఏషాం లోకానాం ఆసాం దేవతానాం అస్యాహ త్రయాః విద్యాః వీర్యేణ యజ్ఞస్య వరిష్టం సందదాతి భేషజకృతః వై ఏవ యజ్ఞః యత్ర ఏవం విద్ బ్రహ్మ భవతి. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే ఇదే మన పైన ఏ విధంగా మనము సువర్ణాన్ని, చాందిని, రజతాన్ని మనం కలుపుకుంటూ వచ్చామో అలాగే ఇక్కడ కూడా లోకాలను కూడా పృథివ్యాది లోకాలు ఏవైతే ఉన్నాయో పృథివ్యాది లోకాలను దేవతల చేత, అగ్నియాది దేవతల చేత, అలాగే 3 విద్యలు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, త్రయ విద్య అని చెప్పిన ఈ 3 వేదాల చేత, అలాగే భేషజకృత్ అంటే మనం భేషజం అంటే ఔషధం అన్నమాట. ఈ ఔషధాల చేత మనము ఈ బ్రహ్మాండంలో పిండంలో ఉన్నప్పుడు అంటే ప్రతి దానికి కూడా మనకు భువః స్వహ అనే వ్యాహుతి ద్వారా మనం యజ్ఞం ద్వారా జరిగిన దోషాన్ని ఏ విధంగా దూరం చేసుకున్నామో అలాగే ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి దోషాలను కూడా మనం ఈ రకంగా పూజించుకోవచ్చు అనే భావంతో ఇక్కడ ప్రస్తావించబడింది. అంటే ఇసీ ప్రకార లోకం కే రస్ దేవతాం కే రస్ త్రయ విద్య అంటే ఈ లోకంలో రసాలు ఏవైతే ఉన్నాయో దేవతా రూపాలు చెప్పుకున్నాం. ఆ దేవతల యొక్క రసం ఏంటంటే 3 విద్యలను చెప్పుకున్నాం. ఈ 3 విద్యల యొక్క రసం ఏదైతే ఉంటుంటే భువః స్వహ. అక్రమంగా వీటి ద్వారా మనకు ఆ యజ్ఞం యొక్క వ్రణాన్ని, యజ్ఞం యొక్క దోషాన్ని మనం పూజించుకోగలుగుతాము. ఈ రకమైన తత్వాన్ని ఎవరు తెలుసుకుంటారో ఈ రకమైన తత్వం ఎవరు తెలుసుకోగలుగుతారో ఆ బ్రహ్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి ఔషధాన్ని దాన్ని తెలుసుకోగలుగుతారు. అంటే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోగలుగుతారు
అని చెప్పి ఈ రకంగా భూహు భువః స్వహ అనే వ్యాహుల ద్వారా దేవతలను ఈ 3 విద్యలను క్రమంగా చెప్పుకుంటూ వచ్చాం కదా. ముందు ఆ ప్రజాపతి లోకాలు తప్పింపజేసినప్పుడు దేవు అంతరిక్ష లోకం దీవలోకం మనం నుంచి ఈ 3 అగ్ని వాయు ఆదిత్యం ఉత్పన్నమయ్యాయి. వాటిని తప్పింపజేస్తే 3 విద్యలు ఉత్పన్నమయ్యాయి. వాటిని తప్పింపజేస్తే ఈ 3 వ్యాధులు ఉత్పన్నమయ్యాయి. అలాగే చెప్పుకున్న వీటి ద్వారా మనం ఆ లోకాల్లో ఉన్న తత్వాలను మనం పూజించుకోగలిగాము, అంటే దోషాలను పూజించుకోగలిగాము. అవి ఈ రకంగా తత్వాన్ని తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో ధ్యానిస్తారో అలా ఔషధం లాంటి తత్వాన్ని తెలుసుకొని వాళ్ళు ఆ పరబ్రహ్మను పొందగలుగుతారు అనే విషయాన్ని ఇక్కడ व्यक्तम చేయబడింది అన్నమాట. इस विषय में जिस प्रकार लवण से सुवर्ण को, सुवर्ण से चांदी को, चांदी से ट्रपु को, ट्रपु से शीशे को, शीशे से लोहे को, लोहे से काष्ठ को अथवा चमड़े को काष्ठ को जोड़ देता है. ఇట్లా ఈ రకంగా అయితే వీటిని జోడిస్తుందో అలాగే उसी प्रकार इन लोकों के देवता త్రివిద్య के वीर्य से ఈ 3 విద్య యొక్క వీర్యంతో బలం చేత ఓజస్సు చేత यज्ञ के क्षति का प्रतिसंधान किया जाता है. यज्ञम యొక్క క్షతిని పూరింపజేస్తాయో అంటే ప్రతిసంధానం చేస్తాయో జోడిస్తాయో. जिसमें इस प्रकार जानने वाला ब्रह्म होता है. इस प्रकार తెలుసుకుంటారు బ్రహ్మతత్వం తెలుసుకునే వ్యక్తి అయి ఉంటాడు. जिसमें इस प्रकार जानने वाला ब्रह्म होता है वह यज्ञ निश्चय ही मानो औषधियों द्वारा संस्कृत होता है. అంటే ఈ రకంగా తెలుసుకుని ఎవరైతే ఆ రకంగా క్రియాకలాపాలు చేస్తున్నారో అతను నిశ్చయంగా అంటే ఒక రకమైనటువంటి ఔషధి తెలుసు, ఒక సమస్యకు సమాధాన రూపమైన ఔషధాన్ని తెలుసుకుని ఏదైనా ఉపచారం చేసుకోగలుగుతారో అలాగే ఆ బ్రహ్మవేత్త అయినటువంటి యోగి సాధకుడు మాత్రమే, ఈ రకంగా సంస్కరించబడిన సాధకుడు మాత్రమే ఈ బ్రహ్మతత్వం తెలుసుకొని దాన్ని ముందు తీసుకెళ్తూ ఉంటాడు. అందుకే ఓ యజ్ఞ నిశ్చయ మానో ఔషధియం ద్వారా సంస్కృత్ హోతా హై. అటువంటి వ్యక్తి అటువంటి సాధకుడు అటువంటి కర్మ అనేది అయితే ఉంటే సంస్కరించబడి ఉంటుంది, అది గమ్యస్థానం చేరుస్తుంది అనే భావంతో ఇది వ్యక్తం చేయబడింది. చూడండి, ఏషః వా ఉదక్ ప్రవణో యజ్ఞో యత్ర ఏవం విత్ బ్రహ్మ భవతి ఏవం విధం హ వా ఏష బ్రహ్మాణం అనుగాత యతో యత ఆవర్తతే తత్ గచ్చతి అని ఇక్కడ ఈ మంత్రం ద్వారా కూడా స్పష్టం చేయబడింది అన్నమాట. ఏంటంటే చూడండి, ఏవం ఏషాం లోకానాం ఏషః వా ఉదక్ ప్రవణో యజ్ఞో ఉదక్ ప్రవణః యజ్ఞః యత్ర ఏవం విత్ బ్రహ్మ భవతి ఏవం విధం హ వై ఏష బ్రహ్మాణం అనుగాత యతః ఆవర్తతే తత్ గచ్చతి. యతః ఆవర్తతే తత్ గచ్చతి అంటే ఎవరైతే ఈ రకంగా తెలుసుకునే బ్రహ్మ ఎవరైతే ఉన్న సాధకుడు ఏదైతే ఉన్నారో అక్కడ తర్వాత జరిగేటువంటి క్రియాకలాపాల్లో అంటే తర్వాత జరిగేటువంటి క్రియా ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ రకంగా తెలుసుకొని ఎవరైతే స్తుతిస్తారో ప్రయత్నం చేసే రకం క్రియాకలాపాల ద్వారా అంటే ఆ తత్వాన్ని తెలుసుకొని మనకు 3 వ్యాహృతుల వరకు ప్రక్రియ ఏదైతే తెలుసుకొని చేస్తారో అక్కడ మళ్ళీ ఆ బ్రహ్మతత్వాన్ని పొందిన తర్వాత మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం అంటూ ఏది ఉండదు. అందుకే जहां जहां से कोई लौटने लगता है वहां ही वो सहायता के लिए जा पहुंचता है. जहां इस बात को जानने वाला ब्रह्म होता है वहां यज्ञ उत्तराभिभागी अर्थात उत्तरोत्तर फलप्रद होता है. इस प्रकार के ब्रह्मा के लिए ही यह गाथा प्रसिद्ध है. जहां जहां से कोई लौटने लगता है वहां ही वह सहायता के लिए जा पहुंचता है. ఈ రకంగా మనం ప్రయత్నం చేసి మనం క్రియానుష్ఠానం ప్రారంభించినట్లయితే అక్కడ అది ఉత్తరోత్తరంగా తనకు గమ్యస్థాని మార్గాన్ని ప్రశస్తం చేస్తుంది. అలాగే బ్రహ్మతత్వం తెలుసుకోవడానికి ఇది ఒక ప్రసిద్ధమైన గాథా ప్రక్రియ విధానం ఈ రకంగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ ఆ రకమైన కర్మ విధానం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే
అక్కడ అన్ని సహాయకృతంగా ఉంటాయి. అంటే భూతాలు పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, బ్రహ్మాండ గతివిధులు ఏవైతే క్రియాకలాపాలు ఈశ్వరుని యొక్క సహాయం నడుస్తున్నాయో, అన్ని దేవతల యొక్క తత్వాలు కూడా అన్ని కూడా అది సహాయకంగా ఉంటాయి, అక్కడ సహాయంగా ముందుకు వస్తాయని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది. అలాగే అంతిమ మంత్రంలో కూడా ఏం చెప్పబడింది అంటే మానవ బ్రహ్మ ఏవ రిత్విక్ కురున్ అశ్వాహ అభిరక్షతి ఏవం విత్ వై బ్రహ్మ యజ్ఞమానం సర్వాన్ చ రిత్విజః అభిరక్షతి తస్మాత్ ఏవం విధం ఏవ బ్రహ్మాణం కుర్వీత న అనేవం విధం ఇది. అంటే ఏ రకంగా అయితే जैसे कुरु लोगों की उस इकले वीर ने घोड़ों को रक्षा की थी, అంటే కురు లోగంకి ఇకలే అంటే కురువంశంలో ఉన్నటువంటి, ఇక్కడ కురువంశం అంటే మనకు కౌరవుల్లో ఉండే కురువంశం అనేది అది మనకు విచారించినటువంటి విషయము. కురువంశంలో ఒక్కడే ఒక వీర యోద్ధ ఎవరైతే ఉన్నారో అందుకు దీనికి ఒక దృష్టాంతం చెప్పబడింది అన్నమాట. అంటే అనేకమైనటువంటి అశ్వాలను ఏ విధంగా రక్షించాడో అలాగే మననశీల్ బ్రహ్మ యద్యపి అకేలా రిత్విక్ హోతా హై. అంటే మననశీలమైనటువంటి విచారశీల వ్యక్తి బ్రహ్మ ఎవరైతే ఉన్నదో, అంటే మనం యజ్ఞానుష్ఠాన కర్మలు చెప్పుకున్నామంట. బ్రహ్మ ఎందుకంటే 4 వేదాల యొక్క తత్వవేత్త అయి ఉంటాడు అన్నమాట. హోత, అధ్వర్యు, ఉద్గాత, బ్రహ్మ అని చెప్పుకున్నాం. అక్కడ హోత ఋగ్వేదం యొక్క విషయానికి సంబంధించి అతనికి తెలిసి ఉంటుంది, అధ్వర్యుకు యజుర్వేదం యొక్క విషయం తెలిసి ఉంటుంది, ఉద్గాతకి సామవేదం యొక్క విషయం తెలిసి ఉంటుంది. కానీ బ్రహ్మకి 4 వేదాల యొక్క తత్వం, 4 వేదాల యొక్క రహస్యం అని తెలిసి ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ బ్రహ్మ ఒకడే అక్కడ ఆ కర్మానుష్ఠాన్ని సంపন্ন చేస్తామట. ఆ బ్రహ్మ లేకపోతే ఆ కర్మానుష్ఠానం నిర్విఘ్నం కాదన్నమాట. అందుకే అఖిల రిత్విక్ హోతా హై తో బి వహు యజ్ఞకి యజమానికి అన్య సభి రిత్విజంకి రక్షాకర్త. అందుకే ఒక్కడే ఉండి కూడా అందరి యజమానులను, అందరి రిత్వికులను ఒకడే కాపాడుతూ రక్షిస్తూ ఉంటామట. ఇస్లియే ఐసా జాన్య వాలే కోహి బ్రహ్మ నిర్వాచిత కదే. ఆ రకంగా అన్ని యథార్థంగా తెలిసిన వ్యక్తి ఎవరైతే ఉన్నదో వారిని బ్రహ్మగా ఉద్ఘోషించాలి. అటువంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాలి. ఐసా నా జాన్య వాళ్ళకు నహి, అందుకే నా అనేవం విధం అని చెప్పుకున్నామట. ఏదైనా ఒక కర్మానుష్ఠానం చేస్తున్నామంటే అక్కడ ఆ కర్మకు యథార్థమైన జ్ఞాత, యథార్థమైన వక్త ఎవరైతే ఉన్నదో అటువంటి యొక్క యజమాని, అటువంటి యొక్క రిత్వికుని, అటువంటి బ్రహ్మను మాత్రమే బ్రహ్మగా నిర్వర్తించుకోవాలి. లేకపోతే ఆ కర్మానుష్ఠానం అది సఫలీభూతం కాదు, అది విఘ్నయుక్తంగా ఉంటుంది, దోషయుక్తంగా ఉంటుంది. ఒక దోషయుక్తం చేసిన ఎటువంటి పరిష్కారం చేయాలి, ఎటువంటి పరిహారం చేయాలి అనేది కూడా ఆ బ్రహ్మ ఇది యథార్థ వక్త ఉన్నట్లయితే దానికి ప్రాయశ్చిత్తం ద్వారా ఆ కర్మానుష్ఠాన్ని నిర్విఘ్నంగా సంపన్నం చేయగలుగుతాడు. ఆ శక్తి అతనికి ఉంటుంది. కానీ అటువంటి వ్యక్తిని బ్రహ్మగా ఎన్నుకోవాలి. అది అలాగే జీవన విధానంలో కూడా అటువంటి వ్యక్తినే మనము గురువుగా ఎన్నుకోవాలి. అటువంటి వ్యక్తిని మన మార్గదర్శకు తీసుకోవాలి. అంటే ప్రతిదీ కూడా మనం ఇక్కడ తెలుసుకొని, ఆ రకమైన విధానం తెలుసుకొని మనం చేయాలనేది ఇక్కడ ముఖ్యమైన అంశం. ఈ 17వ ఖండంలో కూడా ప్రస్తావించబడింది అన్నమాట. అది మనం ఈ రకంగా తీసుకోవాలి. ఏక్ మానవ బ్రహ్మ హి రిత్విక్ హోతా హై. ఒక మానవ బ్రహ్మనే రిత్వికుడి యొక్క స్థానంలో ఉంటాడనమాట. జిస్ ప్రకార్ యుద్ధ మే ఘోడి యోద్ధావం కో రక్షా కర్తీ హై. జిస్ ప్రకార్ యుద్ధమే అంటే యుద్ధంలో ఘోడి అంటే ఒక అశ్వం, గుర్రం మాత్రమే యోద్ధావంకో రక్షా కర్తీ అంటే యుద్ధాన్ని రక్షిస్తుందో, యుద్ధం దేశం రక్షిస్తుందో. ఉసి ప్రకార్ అంటే ఇక్కడ ఒక రకంగా తీసుకోవచ్చు, మన గుర్రం మీద కూర్చొని సవారీ చేస్తూ ఏ విధంగా శత్రువును అందరినీ సంహరించుకుంటూ వెళ్తుంటాడో అంటే అక్కడ అందరినీ రక్షిస్తూ ఉంటుందన్నమాట. ఆ రకంగా ఉసి ప్రకారం ఐసా జాన్య వాళ్ళ బ్రహ్మ, ఈ రకంగా యథార్థం తెలిసిన బ్రహ్మ ఎవరైతే ఉన్నారో యజ్ఞము, యజమానాన్ని, అన్య సమస్త రిత్వికులను కూడా అన్ని వైపుల నుంచి రక్షణ కలిగిస్తుంది. అతః ఇస్ ప్రకార్ జాన్య వాలే కో హి బ్రహ్మ బనావే. ఈ రకంగా అన్ని తెలిసినటువంటి క్రియ విధానం తెలిసినటువంటి వ్యక్తిని మాత్రమే బ్రహ్మగా స్వీకరించాలి. ఐసా నా జాన్య వాళ్ళకో నహి అని చెప్పి ఈ రకంగా ఈ 17వ ఖండం కూడా ప్రస్తావించబడింది. ఈ రకంగా ఇది చతుర్థ అధ్యాయం ఇక్కడ మనకు పరిసమాప్తం అవుతుంది అన్నమాట. ఈ రకంగా
మనకు ఈ 4వ ప్రపాఠకం 4వ అధ్యాయంలో 17 ఖండాలు ఉన్నాయి. 17వ ఖండం ఈ రకంగా పరిసమాప్తం అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఈ అంతిమ ఖండంలో మనం అటువంటి వ్యక్తిని యజమాని యజ్ఞానుష్ఠానంలో వ్యక్తిని మనము ఆ యజమానిగా బ్రహ్మగా వెన్నుకోవాలి. ఎవరైతే ఆ తత్సంబంధి క్రియానుష్ఠానాలకు అన్ని తెలిసిన వాడే ఉండాలి. తర్వాత అక్కడ ఏ దోషపూర్వం జరిగినా కూడా ఆ కర్మను రక్షణ కలిగించే విధంగా ఉండాలి. అటువంటి బ్రహ్మని ఎన్నుకున్నప్పుడే మనకు ఆ ఫలం నిర్విఘ్నంగా సంపన్నం అవుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ ఈ విషయంలో ప్రస్తావించుకున్నాం. అస్తు ఈ రకంగా మనకు 4వ అధ్యాయం 4వ ప్రపాఠకం ఇక్కడ సంపన్నం అవుతుంది. ఇందులో ఎవరికైనా సందేహం ఉంటే మనం రేపు చూద్దామండి. అస్తు తర్వాత 5వ అధ్యాయం అంటే 5వ ప్రపాఠకం రేపు మొదలు పెట్టుకున్నాం. అక్కడ ప్రాణతత్వం ఇంద్రియాల యొక్క వివాదం గురించి ప్రస్తావించబడింది. అదేంటో మనం రేపు చూద్దాం. అస్తు ఇది కూడా ఒకసారి చూసుకొని దీంట్లో ఎవరికైనా సందేహం ఉంటే ఖచ్చితంగా ఈ 17వ ఖండం గురించి మనం ఒకసారి విచారించుకుంటూ ముందుకెళ్దాం. అస్తు శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.